విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనం దేవీ నవరాత్రుల్లో 5వ రోజుకి వచ్చేసాం. అంతే కదండి. 5వ రోజు అమ్మవారు ఏ రూపంతో ఉంటుంది, ఏమి అలంకారము, ఏ చీర కట్టాలి, ఏమి నైవేద్యం పెట్టాలి, ఆమె మనకిచ్చే అనుగ్రహం ఏంటి? 5వ రోజండి మనందరికీ చాలా ఇష్టమైన దేవత లక్ష్మీ దేవత. అబ్బా, అందరికీ అది కూడా మహాలక్ష్మీ దేవత. మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు 5వ రోజు మన ఇంటికి వస్తుంది. ఆవిడకి లేత పచ్చ రంగు చీర కట్టాలి. లేత పచ్చ అంటే అక్కడ అన్నపూర్ణాదేవి కూడా మనం లేత గోధుమ రంగు చెప్పాం, బాలత్రిపుర లేత గులాబీ రంగు చెప్పాం. అంటే ఎర్రటి రంగు ఒక గాయత్రీ దేవికే చెప్పాం మనం. ఇక్కడ లేత పచ్చ రంగు మనం మహాలక్ష్మీదేవికి కట్టాలి. సాధారణంగా లక్ష్మీ దేవత అంటే తెల్ల చీర కడతారు. అవునండి. లక్ష్మి అంటే సరస్వతీదేవి కూడా తెల్ల చీరే, కానీ ఈవిడ క్షీర సముద్ర రాజతనే కనుక ఈవిడికి తెల్లటి చీరలు కడతారు. లక్ష్మీదేవి అంటే ముఖ్యంగా మన నార్త్లో తెల్లటి పట్టు వస్త్రాలు పరిచి లక్ష్మీదేవిని ఆవాహన చేస్తారు. పట్టు వస్త్రాల మీద తెల్లటి బియ్యం పోసి లక్ష్మీదేవిని ఆవాహనం చేస్తారు. కానీ నవరాత్రుల్లో వచ్చేది మామూలుగా లక్ష్మి కదా, మహాలక్ష్మి. ఈవిడ మహాలసుడు అనేటువంటి ఒక రాక్షసుడిని సంహరించింది కనుక ఈవిడ మహాలక్ష్మి అయింది. లక్ష్మీదేవి మామూలుగా లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి. ఈవిడ మహాలక్ష్మి ఎలా అయిందంటే మహాలసుడు అనేటువంటి ఒక రాక్షసుడిని సంహరించడంతో ఈవిడ మహాలక్ష్మి అయింది. మాకు ఆ విషయం తెలియదండి. మహాలక్ష్మి అని తెలుసు. అది ఈ రాక్షసుని చంపటం వల్లనే, సంహరిస్తాం వల్ల మహాలక్ష్మి అయిందన్న విషయం మాకు తెలియదు. మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మృడప్రియ మనకి లలితా శాస్త్రంలో వచ్చిన నామాలు. అవునండి. ఈవిడ మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి. మనకి ఇప్పుడు ఎలాగో మహాలక్ష్మి మన ఇంటికి వచ్చిన మహాలక్ష్మి. ఈవిడ ఈ 3 రూపాల్లో ఉన్న ఈవిడ మృడప్రియ. మృడు అంటే శివుడికి ప్రియమైంది. అంటే ఇప్పుడు శివకేశవులకి ఎలా అభేదమో లక్ష్మీ పార్వతులకు కూడా అభేదమే. అందుకే శివుడికి ప్రియురాలైంది మహాలక్ష్మీ దేవత. మృడప్రియ అని చెప్తున్నారు కదా. మరి లక్ష్మి అంటే విష్ణువు యొక్క భార్యగా చెప్పాలి. ఇక్కడ మహాలక్ష్మి అవతారంలో నవరాత్రుల్లో మన ఇంటికి వచ్చిన అమ్మవారు పార్వతీదేవి అంశే. అందుకనే మృడప్రియ అని వచ్చింది అక్కడ. లేకపోతే లక్ష్మీదేవత ఎవరు విష్ణు వల్లభ అని వస్తుంది మనకి, విష్ణుప్రియ అని వస్తుంది. కానీ ఇక్కడ మృడప్రియ అని వచ్చింది. మృడు అంటే శివుడు యొక్క ప్రియురాలు ఎవరంటే పార్వతీదేవే కనుక ఇక్కడ లలితాదేవి అవతారాల్లో 5వ రోజు మహాలక్ష్మి అవతారంలో వచ్చినటువంటి అమ్మవారు శివుడికి కూడా ప్రియురాలే. ఇలా మనం చెప్పాలి. అమ్మవారే ఆ రూపంలో వెలిసింది అంతే. ఎందుకంటే రాక్షసుని సంహరించింది. ఇంకొకటి మనకి లలితా శాస్త్రంలో సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అని వచ్చింది కదా. అమ్మవారికి వీళ్ళు వింజామర్లు వీస్తూ ఉంటారు. అక్కడ లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క పత్నే. ఇక్కడ మహాలక్ష్మి అవతారంలో వచ్చింది లలితాదేవి యొక్క అంశ. చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు. ఇది చాలా బాగుందండి. అవి అంటే బాగుంటుంది కాదు, యథార్థం. ఇది చరిత్రలో చెప్పింది మనం చెప్పుకుంటున్నాం మరి. సో ఆ మహాలక్ష్మి దేవత యొక్క విశేషాలు ఇవి. మామూలుగా మనకి లక్ష్మీ అష్టోత్తరం అందరికీ తెలిసిందే, చాలా ప్రముఖమైనది. ప్రకృత్యై నమః, వికృత్యై నమః అని మనందరం చదువుకునేదే. చక్కగా కుంకుమ పూజ అంటే లక్ష్మీదేవి రూపంతో వెళ్ళింది కాబట్టి లక్ష్మీదేవితో చేస్తాం. లక్ష్మీ అష్టోత్తర శతనామాలతోనే కుంకుమ పూజ చేసుకొని మనకి ఇంకా కొంచెం కాస్త సమయం ఉండి వివరంగా చేసుకోవాలంటే ఇంద్రుడు లక్ష్మీదేవిని స్తుతించినటువంటి స్తోత్రం ఉంటుంది, మహాలక్ష్మి అష్టకం ఉంది. నమస్తే మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. ఇది చాలా ప్రముఖమైనది, చాలా శక్తివంతమైనది. మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. ఇది మహాలక్ష్మి స్తోత్రం, ఇంద్రకృతం, ఇంద్రుడు చేసినటువంటిది. ఈ దీంట్లో అక్షరాల్లో కొన్ని బీజాక్షరాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. పైగా ఇంద్రుడు పఠించినటువంటి నెక్స్ట్ నమస్తే గరుడారుడే కోలాసుర భయంకరి అని వస్తుంది. నమస్తే గరుడారుడే కోలాసుర భయంకరి, నమస్తే మహామాయే శ్రీపీఠే సురపూజితే.
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. ఇలా చాలా చక్కగా సాగుతుంది ఈ స్తోత్రం అంతా కూడా. ఈ స్తోత్రాన్ని పఠిస్తూ మహాలక్ష్మీదేవిని మనకి నవరాత్రుల్లో వచ్చే 5వ రోజున పూజ చేసుకుంటే మనకి అఖండ ఐశ్వర్యం అండి. అఖండ ఐశ్వర్యం అంటే మన ఐశ్వర్యానికి అంటూ ఉండదు. ఎందుకంటే ఆవిడ మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మి ఎటువంటిది అంటే శ్రీపీఠే స్వరపూజితే. ఎందుకంటే అష్టాదశ పీఠాల్లో ఉన్నటువంటి కొల్హాపురిలో మహాలక్ష్మి అవతారం ఒకటి. అవునండి. ఎందుకంటే మనకి పురాణ కథ ఉంది కదా, ఈ భృగు మహర్షి వచ్చి లక్ష్మీదేవి నారాయణుడు ఏకాంత సమయంలో ఉంటే అల్లుడి వక్షస్థలం మీద తన్నినప్పుడు లక్ష్మీదేవి అలిగి వెళ్ళి కింద భూలోకంలో కరవీరపురం అనేటువంటి ఒక గ్రామంలో వెలిసింది. ఆ కరవీరమే కాలాంతరంలో కొల్హాపురిగా మారింది. ఈ కథ మనకు ఉన్నది కదా. సో కొల్హాపురి మహాలక్ష్మి అష్టాదశ పీఠాల్లో ఒకటి కనుక మహాశక్తివంతమైంది. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి తర్వాత ఈ ఇంద్రకృత స్తోత్రం అయితే తప్పనిసరిగా చెయ్యాలి, సమయం కాస్త చూసుకొని 3 పూట్ల చేసుకుంటే అద్భుతం, ఇంకా అద్భుతం. ఎందుకంటే ఎప్పుడు త్రికాల పఠనం చేసినప్పుడు దాని ఫలితం కూడా భిన్నంగానే ఉంటుంది. అందుకని అఖండ రాజయోగము ధనయోగము ప్రజలకి కావాలి అంటే ఈ భక్తులందరూ కూడా అఖండ రాజయోగము ధనయోగము మహాలక్ష్మీదేవి ఇస్తుంది కనుక 5వ రోజున తప్పనిసరిగా ఈ మహాలక్ష్మీదేవిని ఇంద్రకృత స్తోత్రంతో పఠించి పూజించినట్టయితే అఖండ రాజయోగానికి ధనయోగానికి నిస్సందేహంగా అసలు లోటు ఉండదు. భక్తులందరికీ కావాలి, అందరికీ కావాలి, అనుగ్రహం అందరికీ ఇవ్వాలి. అందుకని ఆవిడ అనుగ్రహము మంచి యోగం ద్వారా అంటే ధనయోగము రాజయోగం ద్వారా ఆవిడ మనకి శుభ్రంగా ఆశీస్సులు ఇస్తుంది. ఈ పూజని ఏంటంటే ప్రత్యేక పూజగా చేసుకోవాలి. 5వ రోజు మహాలక్ష్మీదేవి చాలా ప్రత్యేకంగా చేసుకున్నప్పుడు ఫలితం కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. చాలా సంతోషం అండి. మహాలక్ష్మి గురించి చాలా తెలియని విషయాలు చాలా చెప్పారండి. నమస్కారం లక్ష్మీ గారు.